అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్‌కు స్వాగతం. చందమామ కథలలోని దెయ్యం మరుపు అనే కథను చెప్పుకుందాం. మీకొక తమాషా చెబుతాను వినండి. నేను చెప్పేది అది నా చిన్నప్పటి సంగతి. నాకప్పటికి 6 ఏళ్ళు ఉంటాయి. 2వ క్లాస్ చదువుతున్నా. గర్ల్స్ స్కూల్‌లో. నాతోనే మా పక్కింటి లక్ష్మి కూడా చదువుతుంది. నాకంటే దానికి వయసు 2 ఏళ్ళు జాస్తి ఉంటుంది. అది కొంచెం బడాయి చేస్తుంటుంది. ఎప్పుడూ తనకు తెలియనివన్నీ తెలుసు అని చెబుతుండేది. మేము ఒక ఇంట్లోనే ఉండేవాళ్ళం. ఇంట్లో మాకు అడ్డుగోడ ఉన్నా వరండాలో గోడ అడ్డం లేదు. అందువల్ల ఎక్కువసేపు మేమిద్దరం వరండాలోనే గడిపేవాళ్ళం. మాతో కూడా ముసలి తాత ఒకడు. లక్ష్మికి నాకు ప్రాణ స్నేహం. ఒకేసారి బడికెళ్ళడం, ఒకేసారి భోంచేయడం, బయట వరండాలో కూర్చొని కథలు చెప్పమని తాత ప్రాణాలు తీసేవాళ్ళం. తాత హుషారుగా ఉంటే రోజుకు 2, 3 కథలు చెప్పేవాడు. లేదంటే ఒకే ఒక్క కథ చెప్పేవాడు. అసలు చెబితే చాలు అనుకునేవాళ్ళం మేమిద్దరం. ఒకసారి కర్మం చాలక దెయ్యాల కథ చెప్పాడు తాత. ఆ కథలో ఒక దెయ్యం రాత్రిపూట వచ్చి ఒక పిల్లని ఎత్తుకుపోయింది. తెల్లవారేసరికి ఆ పిల్ల చెరువు కట్టన కూర్చొని ఏడుస్తోంది. తర్వాత వాళ్ళు వచ్చి ఆ అమ్మాయిని ఇంటికి తీసుకువెళ్లారు. కానీ మర్నాడు ఆ పిల్లను మళ్ళీ దెయ్యం ఎత్తుకుని చెరువు గట్టున వదిలిందట. ఇట్లా ఎన్నోసార్లు చేసిందట. ఆ కథ మేమిద్దరం విన్నాం. లక్ష్మి నాకంటే 2 ఏళ్ళు పెద్దదైనందువల్లో, మరి దానికి నాకంటే ధైర్యం జాస్తి అవడం వల్లనో తెలియదు గాని అది భయపడలేదు. నేను మాత్రం ఆ కథ విన్నది మొదలు నా నీడ చూచుకొని దెయ్యమే అనుకుని భయపడేదాన్ని. ఎక్కడికి వెళ్ళినా వెంట దెయ్యం వస్తున్నట్లు అనుకునేదాన్ని. ఒంటరిగా ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు. ఒకరోజు రాత్రి 8 గంటలు కూడా కాలేదు. దాహమైతే లోపలికి వెళ్ళాను. ఒక మూల చాపలన్నీ కట్టగా వేసి ఉన్నాయి. ఆ చోటంతా చీకటిగా, ఆ చాప చుట్ట నల్లగా కనిపించింది. నేను అది దెయ్యమే అనుకొని మరి నీళ్లు తాగకుండా ఒక్క పరుగున వచ్చి లక్ష్మితో చెప్పాను. అది నవ్వుతూ, అయితే నీకు దెయ్యం అంటే భయమా అని అడిగింది. అవునన్నా. అది మొదలు లక్ష్మి చాలా దెయ్యాల కథలు చెప్పేది. నాకు దెయ్యం అంటే రోజురోజుకు భయం ఎక్కువైంది. లక్ష్మికి ఒకళ్ళు భయపడుతున్నా, ఏడుస్తున్నా చూడటం సరదా. ఏదో సామెత చెబుతారే, పిల్లికి చెర్లాటం, ఎలుకకు ప్రాణ సంకటమని. అలాగే ఈ దెయ్యాల విషయం విన్నప్పటినుంచి నేను ఒంటరిగా పడుకోలేక లక్ష్మి పక్కలో ముడుచుకొని పడుకునేదాన్ని. లక్ష్మికి నేను భయపడుతున్నానని తెలిసి ఇంకా ఏడిపించేది. అదుగో దెయ్యం, ఇదిగో దెయ్యమని. పైగా బడాయిలు కొడుతుండేది కూడా. ఒకసారి లక్ష్మికి దెయ్యం కనిపించిందట. మాట్లాడిందట కూడా. దెయ్యం లక్ష్మిని చూసి భయపడి పారిపోయిందట. మళ్ళీ ఈ ఛాయలకొస్తే కాళ్ళు విరగ్గొడతానని కూడా చెప్పిందట. అప్పుడు అది చెప్పేవన్నీ కూడా నిజాలే గామోలు అనుకునేదాన్ని. పైగా మేము చదువుకునే స్కూల్లో కూడా దెయ్యాలున్నాయని చెబుతుంది. కానీ పగలు రావట, రాత్రుళ్ళు కనిపించుతాయని చెప్పింది. నయమే, లేకపోతే బడికి కూడా గుడ్ బై చెప్పేదాన్ని అనుకునేదాన్ని. అసలు లక్ష్మిని చూస్తేనే దెయ్యానికి భయం కదా. లక్ష్మి దగ్గర ఉంటే దెయ్యాలు రావు అనుకొని నేనెప్పుడు లక్ష్మి వెంటనే దాని నీడలాగా తిరుగుతుండేదాన్ని. ఈ అలుసు తీసుకుని అది నా చేత అరకచాకిరీ చేయించుకునేది. వాళ్ళింట్లో దాని వంతు పని కూడా నా నెత్తిన పెట్టి చెయ్యమని తను మహారాణిలా చదువుకుంటూ కూర్చునేది. ఈ సంగతి మా వాళ్ళకు తెలిస్తేదంటారు. కానీ లక్ష్మితో దెబ్బలాడితే దెయ్యాలని వదిలేస్తే అంచేత ఈ సంగతులు ఎవరికీ చెప్పకుండా లక్ష్మితో స్నేహంగానే ఉంటుండేదాన్ని. ఒకసారి లక్ష్మి అడిగింది, నీకు దెయ్యం అరుపు వినాలని ఉందా అని. ఆ మాట వినేసరికి నాకు గుండె ఆగినంత పని అయింది. నాకు భయమన్నాను. ఛాఛా, అది దూరాన్నించి అరుస్తుంది. నాకు మనసులో ఒక పక్క వినాలని ఉంది. కానీ ధైర్యం చాలక నేను ఒకవేళ భయపడతానేమో, ఎప్పుడు అరుస్తుందని అడిగా. రాత్రి సరిగ్గా 2 గంటల ప్రాంతాల్లో అరుస్తుంది. కొంచెం భయంగానే ఉంటుంది గాని దాని అరుపు మన ఇంటి వెనకాల ఉన్న మైదానంలోనే అరుస్తుంటుంది రోజూ అని చెప్పింది. ఆ మాట విని నేనింకా హడలిపోయాను. నీకేం భయం లేదు, నేనున్నానుగా అంది లక్ష్మి. రాత్రి 2 గంటలకెల్లా మెలకువ వస్తుంది అన్నా. నేను లేపుతాలే అంది లక్ష్మి. ఆ రాత్రికి అన్నం కూడా సహించలేదు. భయం జాస్తిగా ఉంది. అమ్మతో చెబుదామా అనుకున్నా. కానీ లక్ష్మికి ఒట్టు వేశాను. అది చెప్పిన మాట ఎవరితో చెప్పనని. ఎల్లాగా ఆ రాత్రికి సరిగా నిద్ర పట్టల. లక్ష్మిని కావలించుకొని పడుకున్నా. అది నేను భయపడ్డం చూచి ఇప్పుడే ఎందుకంత భయం? అది అరిచేది రాత్రి 2 గంటలకు. నువ్వు నిద్రపో, నేను లేపుతాను అంది. నేను నిద్రపోయాను. రాత్రి సరిగ్గా 2 గంటలకు లక్ష్మి నన్ను తట్టి లేపింది. నేను చెవులు నిక్కరించి విన్నా. అబ్బా! గుండెలు అదిరిపోయాయి. అంత నిశ్శబ్దంగా ఉండే సమయంలో ఆ అరుపు చాలా భయంకరంగా ఉంది. లక్ష్మి నిజంగా చాలా ధైర్యస్తురాలు. లేకపోతే అది భయం లేకుండా ఎలా కూర్చుంది? నేను గజగజ వణికిపోతూ కూర్చున్నా. దెయ్యం అరవడం మరి
దెయ్యం అరవడం ఆపింది. దాని నోరు ఎంత పెద్దదో, ఎంత గట్టిగా అరిచింది, దాని ఆకారం ఎంత ఉంటుందో, అదేం బట్టలు వేసుకుంటుందో ఇవన్నీ ఆలోచిస్తూ గుడ్లప్ప చెప్పి లక్ష్మి వంక చూశాను. అది నవ్వుతూ సరే ఇంక పడుకో అంది. నేను దాన్ని గట్టిగా కావలించుకొని పడుకున్నాను. తెల్లవారిన తర్వాత రాత్రి జరిగింది నాకొక కల్లా అనిపించింది. లక్ష్మిని అడిగితే నిజమే రాత్రి నువ్వు దెయ్యం అరిచినప్పుడు నిన్ను లేపాను. నువ్వు భయపడ్డావు కూడా అని చెప్పింది. దెయ్యం అలా అర్ధరాత్రి అప్పుడు ఎందుకు అరుస్తుందో కనుక్కోవాలని నా మనసు ఆరాటపడింది. అది చెప్పేవాడు మా తాత ఒక్కడే. లక్ష్మి సరిగా చెప్పదు. లక్ష్మికి తెలియకుండా మా తాతని అడిగా. తాత విరగబడి నవ్వుతూ పిచ్చి తల్లి, నిన్ను భయపెట్టాలని చెప్పి ఉంటుంది లక్ష్మి. రాత్రి నువ్వు విన్నది రైలు కూత తల్లి. రాత్రి 2 గంటలకు కలకత్తా నుంచి మెయిల్ పోతూ ఉంటుంది. దాని కూత అది. మొదట్లో లక్ష్మి కూడా నీలాగే భయపడింది. దానికెవరో పిల్ల చెప్పిందట దెయ్యం అరుస్తుంది ఆ సమయంలో అని. ఒకరోజు రాత్రి సరిగా అదే సమయానికి రైలు కూత వేసింది. లక్ష్మి దాని మంచం వదిలి పరిగెత్తుకొచ్చి నా మెడ కావలించుకుంది. నేను నిద్దట్లో ఉలిక్కిపడి ఏమిటి అంటే దెయ్యం అరుస్తోందన్నది. నేను విన్నాను కదా, రైలు కూత తప్ప ఏమీ లేదు. నేను దానికి రైలు కూత అని చెప్పి భయం పోగొట్టాను. మళ్ళీ నీకు చెప్పిందా అది అని చెప్పాడు తాత. ఓ సింతేనా, లక్ష్మికి నాకంటే భయమన్నమాట. లక్ష్మి చెప్పినవన్నీ తాతతో చెప్పాను. అవన్నీ పచ్చి అబద్ధాలు, నమ్మి భయపడవద్దని చెప్పాడు. అది మొదలు లక్ష్మి ఏది చెప్పినా 3 వంతులు తీసి 4వ వంతు నమ్మేదాన్ని. లక్ష్మి ఎంత బడాయికారో తేలిపోయింది. కానీ నాకు దెయ్యాలంటే నిజంగా భయమే. ఇంకా ఎన్నో చందమామ కథలు మన చందమామ కథలు ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. హ్యాపీ లిజనింగ్.